అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్ధమైందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్ రెడీ అయ్యారా? ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల వివరణ తీసుకున్న స్పీకర్ మరో 2 ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది. మరి స్పీకర్ ఏం చేయబోతున్నారు? మరో 2-3 రోజుల్లో స్పీకర్ సంచలన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఫైనల్ చేరుకుంది. ఈ నెల 19వ తేదీలోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై సస్పెన్స్ నడుస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేస్తారా లేక మరింత సమయం తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇందులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు ఉన్నారు. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు తామింకా బీఆర్ఎస్ పార్టీలోనే అని స్పీకర్కు విన్నవించారు. మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం స్పీకర్ను నేరుగా కలవలేదు, వివరణ ఇవ్వలేదు. దాంతో వీరిపై స్పీకర్ వేటు వేస్తారని ప్రచారం సాగింది. కానీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు మరింత గడువును స్పీకర్ కోరారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చేయడంతో ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది. ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులను సీరియస్గా తీసుకున్న 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం తమకు మరింత సమయం కావాలని స్పీకర్ను కోరారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం తాము ఇంకా పార్టీ మారలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నామని స్పీకర్కు చెప్పారట. ఇప్పటి వరకు తామెక్కడా కూడా పార్టీ లైన్ దాటలేదని, కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని స్పీకర్కు చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో తమకు మర్యాదపూర్వకంగా సీఎం కండువా కప్పారని, సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతుంటే వద్దని చెప్పడం సంస్కారం కాదని ఆగామని చెప్పారట. అది కాంగ్రెస్ కండువా కాదని దేవాలయాలకు సంబంధించినదిగా కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే అందరూ ఎమ్మెల్యేల వివరణ తీసుకున్న స్పీకర్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 19వ తేదీ లోపల స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈసారి కూడా స్పీకర్ మరింత సమయం కోరుతారా లేక ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 8 మందిపై విచారణ పూర్తి చేసి నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన స్పీకర్ మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరులకు 2 సార్లు నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ నిర్వహిస్తున్నారు. 10 మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పీకర్ సకాలంలో స్పందించి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలని హైకోర్టు స్పీకర్ ప్రసాద్ కుమార్కు సూచించింది. అయితే స్పీకర్ నిర్ణయంపై సంతృప్తి చెందని బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఏడాది జూలై 31వ తేదీన ఆ 10 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను 3 నెలల్లో తేల్చాలని స్పీకర్ను ఆదేశించింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ వేగవంతం చేశారు. నిర్దేశించిన 3 నెలల గడువులోపు విచారణ పూర్తి చేయకపోవడంపై నవంబర్లో సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్న సుప్రీంకోర్టు త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. లేదంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా స్పీకర్ను హెచ్చరించింది. 8 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరిల విషయంలో 2 సార్లు నోటీసులు ఇచ్చినా వివరణ ఇవ్వకుండా మరింత సమయం కావాలని కోరారు. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ హైకోర్టు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. దాంతో
తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలోనూ అదే జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరులు ఇద్దరూ కూడా పార్టీ మారినట్లు పూర్తి ఆధారాలు బీఆర్ఎస్ నాయకులు స్పీకర్కు అందజేసింది. దాంతో వీరిపై కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే తమ నాయకుడిపై వేటు పడితే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల సన్నిహితులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా ఈ నెల 19వ తేదీకి ముగియనుండడంతో ఆలోగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం హాట్ టాపిక్గా మారింది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.